Welcome to Shiva Constructions and Developers Private Limited. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న హౌస్ G+2 డూప్లెక్స్ హౌస్ విత్ లిఫ్ట్. ల్యాండ్ సైజ్ వచ్చి 185 స్క్వేర్ యార్డ్స్. కన్స్ట్రక్షన్ ఏరియా సైజ్ వచ్చి 3500 SFT. ఫేసింగ్ వచ్చేసి సౌత్ సైడ్ ఉంది. లొకేషన్ రిజిస్ట్రేషన్ కాలనీ యాప్రాల్. ఓకే అండి, ఇంటిని డీటెయిల్గా చూద్దాం. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఈజీగా 2 కార్స్ అనేది పడుతుంది. 2 కార్స్ వెహికల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పార్కింగ్తో పాటు మనకు 1 BHK ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో. సో మీరు రెంట్ కన్నా ఇవ్వచ్చు, లేదంటే వాచ్మెన్ వాళ్ళకు సర్వెంట్ రూమ్స్లా అన్న యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ స్టార్టింగ్లో. సో రైట్ సైడ్ మనకు పూజ గది ఉంది. ఇది పూజ గది అండి. ఇది కిచెన్. డీసెంట్ స్పేస్ ఉందండి. చిన్న ఫ్యామిలీకి 4 మెంబర్స్కి మస్తు అయిపోతుంది. ఇది కామన్ వాష్రూమ్. సో 1 BHK కాబట్టి కామన్ వాష్రూమ్ కట్టారు. ఇది బెడ్రూమ్ అండి. సో బయటకు వచ్చినాక ఇది లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ అండి. సో మనకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇది లిఫ్ట్ అండ్ ఇది స్టెప్స్ అండి మీదకి వెళ్ళడానికి. సో ఫస్ట్ ఫ్లోర్ వరకే అవుటర్ స్టెప్స్ అనేది ఇచ్చారు మనకు. తర్వాత ఇన్సైడ్ నుంచి ఉంటుంది స్టెప్స్ అనేది. సో ఇది ఎంటర్ అవ్వగానే హాల్ ఫస్ట్ ఫ్లోర్కి. చూడండి లివింగ్ రూమ్ ఎంత స్పేస్ ఉందో. సో ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా 1 BHK కట్టారు, అందుకని ఇంత స్పేస్ వచ్చింది. చూడండి లోపల నుంచి మెట్లు ఉన్నాయి. ఇది కిచెన్ అండి. సో ఇది బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్.
సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, అందుకే చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా కంప్లీట్ కాలేదు. ఇది మనకు బెడ్రూమ్ అండి. సో సెకండ్ ఫ్లోర్లో మాత్రం 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్. ఇది బాల్కనీ స్పేస్. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అన్నిటికీ మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. టెర్రస్ అండి. పైకి వెళ్ళగా ఇలా ఉంటుంది సీనరీ.